Garuda Express, an international courier service. సంచలన మిస్టరీలను సైతం ఛేదించి ఇటు ప్రభుత్వం అటు ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకున్న డైనమిక్ ఆఫీసర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబ్రవాల్ చాలా రోజుల తర్వాత నోరు విప్పారు. గత కొంతకాలంగా నకిలీ తయారీ, విద్యార్థులకు మారక ద్రవ్యాలు అలవాటు చేసి చదివిపిస్తున్న పలు పాఠశాలలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు సైతం డ్రగ్స్ ను వాడుతున్నారని, పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ నడుస్తుందన్న సంచలన వార్త బయటపడింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సినీతార్ల డ్రగ్స్ వ్యవహారం మొత్తం అకున్ సబ్రవాల్ చేతిలో పెట్టింది. డ్రగ్స్ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదలొద్దని సీఎం కేసీఆర్ సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొదటగా ప్రధాన నిందితులుగా భావిస్తున్న 12 మంది హీరో, హీరోయిన్, ప్రముఖ డైరెక్టర్, కెమెరామెన్ తదితరులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అకున్ సబ్రవాల్ కు చాలా మంది ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారట. తాము విచారిస్తున్న డ్రగ్స్ కేసులో బయటపడుతున్న సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించవద్దని ఒత్తిడి, బెదిరింపులు వస్తున్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఒత్తిడి వచ్చినా పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నానని అన్నారు. ఈ కేసులో సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తల పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. సీఎం నుంచి ఎవరినీ వదలవద్దని ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. డ్రగ్స్ వాడినా కూడా జైలు శిక్ష ఉంటుందని, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.